హెచ్సిఏ నిధుల గోల్మాల్ పై కొనసాగుతోంది సిఐడి విచారణ. 68.3 కోట్ల నిధుల బదలాయింపుపై సిఐడి విచారణ జరగబోతోంది. నిన్న 4 గంటల పాటు విచారించిన సిఐడి విచారణ ఎదుర్కొన్నటువంటి హెచ్సిఏ ప్రెసిడెంట్ 69 కోట్ల రూపాయల నిధుల చెల్లింపుల్లో అక్రమాలు జరిగినట్టుగా నిగ్గు తేల్చేందుకు ఈ విచారణ కొనసాగుతోంది. నిన్న దాదాపు సిఐడి 4 గంటల పాటు విచారించింది. హెచ్సిఏ నిధుల గోల్మాల్ పై సిఐడి విచారణ కొనసాగుతోంది. 68.3 కోట్లు నిధులు బదలాయింపుకు సంబంధించి సిఐడి పత్రాలతో సహా విచారణ చేస్తోంది. నిన్న 4 గంటల పాటు సిఐడి విచారించింది. పలు కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టింది. హెచ్సిఏ ప్రెసిడెంట్ విశాఖ ఇండస్ట్రీస్ కు 69 కోట్ల రూపాయలు నిధుల చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి రవిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రవి, సిఐడి నిన్న దాదాపు 4 గంటల పాటు విచారణ చేసింది. ఏమైనా కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టిందా? దేవి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై నిన్న డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తో పాటు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సిఐడికి, ఏసీబీకి, అదేవిధంగా ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సిబిఐతో దర్యాప్తు చేయించాలని చెప్పి పట్టుబడుతోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి విశాఖ ఇండస్ట్రీస్ కి 69 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి. అయితే ఈ నిధుల విడుదల వెనుక పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంది. చాలా మందికి కోట్ల రూపాయల కమిషన్ కూడా అందింది అని చెప్పి క్రికెట్ అసోసియేషన్స్ ఆరోపిస్తా ఉన్నాయి. నిన్న తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కూడా సిఐడిని కలిసింది, ఏసీబీని కలిసింది, ఈడీని కూడా కలిసి వచ్చినటువంటి నిధులను పక్కదారి పట్టించారు. బీసీసీఐ నుంచి వస్తున్నటువంటి 100 కోట్ల రూపాయల నిధులన్నింటినీ కూడా వీళ్ళు తప్పుడు లెక్కలు పెట్టి కాజేశారని చెప్పి ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. దాంతో సిఐడి ఫిర్యాదు స్వీకరించి నిన్నటి నుంచే విచారణ చేపట్టింది. నిన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రస్తుత ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి అమర్నాథ్ తో పాటు వైస్ ప్రెసిడెంట్ దల్జీత్ సింగ్, అదేవిధంగా సీఈఓను 4 గంటల పాటు విచారించింది. ముఖ్యంగా నిధులకు సంబంధించి విడుదల ఎప్పటి నుంచి జరిగింది, లేకపోతే ఎందుకు పెండింగ్ లో ఉంచాల్సి వచ్చింది, 4 కోట్ల రూపాయలకు ఏకంగా 18% వడ్డీ చొప్పున 2007లో జరిపినటువంటి చెల్లింపులకు సంబంధించి ఇంత లేట్ ఎందుకు చేశారు, 4 కోట్ల రూపాయలతో చెల్లించుకుంటే పోయేదానికి 69 కోట్ల రూపాయల దాకా ఎందుకు తీసుకొని వచ్చారు అనేది. అయితే ఒక ఓడిపోయిన వ్యక్తిని, జగన్మోహన్ రావు పైన కేవలం ఒక ఓటుతో ఓడిపోయినటువంటి అమర్నాథ్ ను ఏ విధంగా ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు? ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. ఓడిపోయినటువంటి వ్యక్తిని ఎక్కడా ప్రెసిడెంట్ చేయరు కదా అనే దానిపైన కూడా ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. నిధులు ఎన్ని రోజుల పాటు ఎందుకు ఆపారో, అమర్నాథ్ వచ్చిన తర్వాతనే ఇమీడియట్ గా ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది, అందులోనూ విడతల వారీగా కాకుండా ఏకంగా ఒకేసారి 6 విడతల్లో ఒకేసారి ఎందుకు 6 డీడీల రూపంలో చెల్లించాల్సి వచ్చింది దానిపైన కూడా ప్రశ్నించారు. అయితే అమర్నాథ్ నియామకం వెనక ఎవరైనా ప్రమేయం ఉందా, లేకపోతే ముఖ్యంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నటువంటి టైంలో అటు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆరోపిస్తున్న ప్రకారం మంత్రి వివేక్ వెనక వంటి వీటన్నిటిని నడిపించాడు. మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్ ప్రమేయం కూడా ఇందులో ఉంది. శివలాల్ యాదవ్ కు ఏకంగా 4 కోట్ల రూపాయల కమిషన్ అందిందని ఆరోపిస్తున్నారు. కాబట్టి దీనిపైనే ముఖ్యంగా సిఐడి ప్రశ్నించింది. ఈడీ కూడా ఈ ఫిర్యాదు స్వీకరించింది. కాబట్టి దీనిపైన నిధుల గోల్మాల్ పైన విచారించే అవకాశం కూడా ఉంది, దర్యాప్తు జరిపే అవకాశం కూడా ఉంటుంది. All right, Ravi. Thanks for the live updates.